మిత్రమా ఈ స్టోరీ విను. ఒక ధనవంతుడు కిటికీలెళ్ళి చూస్తే, ఒక పేదవాడు చెత్తబుట్టల నుంచి ఏదో తీసుకోవడం చూస్తాడు. అప్పుడు దేవుడా! నేను పేదవాడుగా పుట్టలేదు అననేసి దేవుడిని తలుసుకుంటాడు. ఓకే. అక్కడితో ఆడి చరిత్ర అయిపోయింది. ఎక్కడ ఈడేమో పేదవాడేమో రోడ్డు మీద చూస్తాడు. ఒక పిచ్చివాడు నగ్నంగా కనబడతాడు. అప్పుడు అంటాడు, దేవుడా! నేను పిచ్చివాడుగా పుట్టలేదు అని అంటాడు. అక్కడితో ఈడి చరిత్ర అయిపోయింది. అప్పుడు ఈ పిచ్చివాడు రోడ్డు మీద వెళ్తున్న ఒక అంబులెన్స్‌ని చూస్తాడు. ఒక మనిషిని తీసుకెళ్ళడము. అప్పుడు పిచ్చివాడు అంటాడు, దేవుడా! నేను అనారోగ్యంతో లేను అని అనేసి దేవుడిని అడుగుతాడు. ఓకే. అక్కడితో ఈడి చరిత్ర అయిపోయింది. అనారోగ్యంతో వెళ్ళే మనిషి పేషెంటు హాస్పిటల్‌లో చూస్తాడు ఒకడిని. ఇది మనిషి చచ్చిపోయిన మృతదేహం చూస్తే వాడేటంటాడు, దేవుడా! నేను చనిపోలేదు కదా అని అంటాడు. అయితే అక్కడితో వాడి చరిత్ర అయిపోయింది. కానీ వీళ్ళందరూ కూడాను దేవుడికి అందరికి కూడా కృతజ్ఞత చెప్పారు కానీ చచ్చిపోయినోడు కృతజ్ఞత చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళందరికంట చచ్చిపోయినోడే గ్రేటు. ఎందుకనగా ఒకటి నరకమైన ఆడు చేసిన పాపాల వల్ల నరకమైన ఉంటుంది, లేదంటే స్వర్గమైన ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ని బరువులు ఉంటాయి, ఇన్ని బాధలు ఉంటాయి, ఇన్ని సంతోషాలు ఉంటాయి, ఇంత ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్క మోసాలు, దొంగతనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వదులుకొని పైకి వెళ్ళిపోండి అంతే. ఆడు దశమంతుడే కదా. అది తెలుసుకోండి మిత్రమా. నేను ఆడిన మాటలు మీకు బాగా నచ్చుంటే ఫాలో కొట్టి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా. ప్లీజ్ రిక్వెస్ట్. జై హింద్.